హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంకి ఈ ముప్పు సంబంధించినటువంటి టైంలో ఏమీ నిలబడలేదు, అక్కడ ప్రజల్ని గాలి వదిలేశారు అని కొంతమంది పేటీఎం బ్యాచ్ అదే పనిగా ఆ పేటీఎం డబ్బుల కోసం మొరుగుతూనే ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఒక చెప్పుతో సమాధానం చెప్పినట్టుగా సమాధానం పిఠాపురం ప్రజలే చెప్తున్నారు. ఇది నేనంటుంది కాదు, పిఠాపురం ప్రజలే నిజంగా వీళ్ళకి కనిపిస్తే చెప్పులతో పరిగెత్తించి కొడతారు. అంత బలంగా చెప్తున్నా. పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎంత గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పిఠాపురం నిజంగా చెప్పాలంటే పిఠాపురం ప్రజలకు తెలుసండి, మీకేం తెలుసురా? నిజంగా అక్కడికి వెళ్ళి మాట్లాడే దమ్ము ధైర్యం ఉంటే మీరు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి ఏమీ చేయలేదు, ఈ తుఫానుకి టైంలో ఆయన అక్కడికి రాలేదు అని మీరు అక్కడికి వెళ్ళి మొరగండి. ఒక్కొక్కడిని పరిగెత్తించి రాళ్ళేసి కొట్టి చంపేస్తారు. ఆ రకంగా ఉంటుంది అక్కడ. పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన స్థాయి గురించి మాట్లాడే బ్యాచ్ మీది కాదురా, మీరు ఆలోచించుకోండి. తుఫాన్ అంటే వెళ్ళి బెంగళూరు ప్యాలెస్లో కూర్చోవడం కాదు, కనీసం 7 దొరికితేనే బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తానంటాం కాదు. పవన్ కళ్యాణ్ గారి గురించి అర్థం కావాలంటే మీ తాతలు మీ ముత్తాతలు తిరిగి రావాలి. ఇప్పుడు ఒక విషయం చాలా క్లారిటీగా చూపిస్తాను, ఆ తర్వాత కొన్ని వీడియోస్ కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను పిఠాపురం ప్రజలవి. ఇది పిఠాపురానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఆ టైంలో తుఫానుకి సంబంధించినటువంటి టైంలో అర్ధరాత్రి 12:30 కూడా రివ్యూ మీటింగ్లు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారితో కలిసి ఆయన పాల్గొన్నటువంటి మీటింగ్స్ ఇవన్నీ కూడా. ఇదిగో ఇది వరద బాధితులకి సంబంధించి ఇదిగో గూడూరు గిరిజన కాలనీలో జరుగుతున్నటువంటి ఇది. ఎక్కడ గూడూరు అంటే మదరాజు గూడూరు అట, ఎక్కడో నాకు తెలిసి ఇది నూనె మల్లికార్జున యాదవ్ గారు నెల్లూరుకి సంబంధించినటువంటిది. ఎక్కడ పిఠాపురమే కాదు, రాష్ట్రం మొత్తం వాళ్ళ జన సైనికులు ఎలా ఉంటారంటే, వాళ్ళ నాయకులు ఎలా ఉంటారంటే ఇలా ఉంటారని చెప్పాలి. కష్టం వస్తే ఎలా నిలబడిపోతారంటే జన సైనికులు జనసేన నాయకుల్లో నిలబడతారని చెప్పాలి. రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు, ముఖ్యంగా జన సైనికులు వాళ్ళ బలమైనటువంటి నిజాయితీగా పనిచేసేటువంటి వ్యక్తిత్వం, సేవతోనే రాజకీయం చేయొచ్చు అని చేపించేటటువంటి కార్యక్రమాలు వాళ్ళని చూసే నేర్చుకోవాలి. ఇకపోతే రివ్యూ మీటింగ్లో అర్ధరాత్రి పూట జరిగినటువంటి మీటింగ్స్లో నారా లోకేష్ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారితో పాటు అనేక మంది అధికారులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని మరీ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఇది కాకినాడ ఎంపీ తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, అక్కడ తుమ్మల బాబు గారు, కాకినాడ హుడా చైర్మన్, కాకినాడకు సంబంధించినటువంటి అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ ఆయన అర్ధరాత్రి పూట అక్కడ ఉన్నటువంటి జనాన్ని అప్రమత్తం చేసి రండమ్మ పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాం. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం అంటే మాట కాదు, చేతల్లో కూడా చూపించాలి. అది ఈసారి జన సైనికులు చేసి చూపించారు, జనసేన నాయకులు కూడా చేసి చూపించారు. ఇగో పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు, పవన్ కళ్యాణ్ గారి ఆయన ఎవరు మన కృష్ణతేజ గారు, ఐఏఎస్ కృష్ణతేజ గారు కూడా పిఠాపురంలోనే ఉండి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితులు. ఇలా ఉంటే పిఠాపురం ప్రజలంట పవన్ కళ్యాణ్ గారి గురించి ధర్నాలు చేసేస్తున్నారట. నేను కొన్ని వీడియోలు చూపిస్తా. ఒక్కొక్కడికి నేను చెప్పడం కాదు, వాళ్ళతో చెప్పుతో కొట్టిస్తే తప్ప సిగ్గు రాదేమో అనిపించే మాటలు వాళ్ళవే వినిపిస్తాను, వినండి. సాంగ్స్ వస్తున్నాయి, అన్నవరు ఎవరు అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు మరీ లాక్కుని మరీ తీసుకెళ్లి అన్నం పెట్టి మరీ కూర్చోబెట్టి చాలా జాగ్రత్తగా చూసుకున్నారని ఒక ఆవిడ, పెద్ద ఆవిడ చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే నేను ఎక్కువ వినిపించడానికి అక్కడ సాంగ్ వస్తుంది వెనకాల, ఇంకోటి వినిపిస్తాను. 4 ఎమ్మెల్యేలు చూశాను, సారీ 5 ఎంపీలు 5 ఎమ్మెల్యేలని, అంటే 3 పార్టీలను చూశాను నేను. ఇప్పుడు వచ్చి ఇలా చేసిన వాళ్ళు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చేశారు తప్పించి ఇంకెవరు చేయలేదండి. బోరకూడదండి. ఇలాగా ప్రతి ఒక్కరికి అందినండి భోజనాలు. కావాలని సాక్షి మీడియా వాళ్ళు వాళ్ళతో వాళ్ళ ప్రజలను ప్రలోభ పెట్టి చెప్పించారండి. ఒక పచ్చడే పెరుగు, గడ్డ పెరుగు ఎవరు ఎడతారండి? ఇలాగా ఎవరు ఎడతారు చెప్పండి? ఎవరు లేరండి ఇది వరకట్లాగా. 4
ఇది ఇంక మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలో మేం కాదు, మీరే డిసైడ్ చేసుకోండి. ఒక మంచి చెప్పుని మీరే సెలెక్ట్ చేసుకుని పిఠాపురం దిగండి. పిఠాపురంలో ఇలాంటి మాటలు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అక్కడ చేయలేదు, అక్కడ ప్రజలను పట్టించుకోలేదు, పిఠాపురం ఎమ్మెల్యే ఆయన అక్కడ ఎక్కడో విజయవాడలో ఉన్నారు అని చెప్పి వాగేటువంటి మీరు పులివెందుల్లో ప్రజలకి లేదా రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర కావాలి అని చెప్పి అడుక్కు దొబ్బే మీ నాయకుడు బెంగళూరు ప్యాలెస్లో ఏం బీగుతున్నారో, ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతుంటే, ప్రజలకు తుఫాను వస్తుంటే కనీసం నాయకులకి సమాచారం ఇచ్చి మీరు కొంచెం సహాయ చర్యల్లో పాల్గొనండి అని చెప్పి అనటానికి నోరు కూడా రానటువంటి నాయకుడికి మీరు వత్తాసు పలుకుతుంటే మీరు ఆలోచించుకోండి. మీరు గనక పిఠాపురం వెళ్ళండిరా, మీకు తెలుస్తుంది. ఇంకా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అంటే మాకి దేవుళ్ళ ఇప్పుడు వచ్చి మాకి దేవుడు అన్నయ్య రాకపోయినా అన్న రాకపోయినా అన్ని అందుబాటులో ఉన్నాయి. చాలా బాగా చక్కగా జరిగింది. ఎప్పుడు ఇన్ని తుఫాన్లు వచ్చి కానీ ఎప్పుడు మేము భోజనం కానీ ఏం ఇబ్బంది పడింది. కానీ ఇప్పుడు అంత ఇబ్బంది లేదు. తెచ్చుకొని తింటున్నాం, పడుకుంటున్నాం హ్యాపీగా. 10 రూపాయలు మేము వచ్చి పెట్టుకోమంట సాయం బాగా ముందు ప్రభుత్వం చేసిన అంతా ఒకటి, ఇప్పుడు లెక్క ఒకటండి. మాకు కొన్ని టీవీ ఛానల్స్ లోని మీకు ఎలాంటి భోజనాలు పెట్టలేదు, మీకు ఏర్పాట్లు చేయలేదని చెప్పి చూపిస్తున్నారండి. ఎట్లేదని అన్నవారు ఎవరు ఇక్కడ తీసుకుని నేను అడిగాను. బాగా అందరూ బాగా తిన్నారు. ఎవరో లాస్ట్ లో తాగి ఉంటారు కదా, అలాంటి గొడవ పెడతారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ కొంత జనం ఉన్నారు ఆయన వెనకాల, వాళ్ళు చూసుకుంటున్నారు. ఆయన అక్కడ ఉండి పసంद చేస్తున్నారు, ఇది చూసుకుంటారు. ఇది ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. పెట్టారండి మధ్యాహ్నం భోజనం పెట్టారండి, నైట్ కూడా భోజనం పెట్టారు, ఇచ్చారండి. అర్థమైందా? ఇంకా చాలా వీడియోస్ చూపించాలంటే చాలా ఉన్నాయి, వినిపించాలంటే కొన్ని వందల వీడియోస్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజల్ని పట్టించుకోలేదు అనే మాట మీరు మాట్లాడుతున్నారు చూసావా? పులివెందుల్లో మీ ఓడిని ఏడవమని, అక్కడ పులివెందుల ప్రజలకి సంబంధించినటువంటి అక్కడ వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి నెలకొక రోజన్న అక్కడికి వచ్చి ఉండమని చెప్పు. అది లేదు. ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి మీద పడే ఆడవటమే. పవన్ కళ్యాణ్ గారు ఆయన వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయన యంత్రాంగం కావచ్చు, ఆయన నాయకులు మమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారని చెప్పి పిఠాపురం ప్రజలు చెబుతున్నారు. ఇంకా మీ ఏడుపులు ఏంట్రా? మీ పేటీఎం డబ్బుల కోసం, మీ పేటీఎంలో పడే ఆ 10 రూపాయల చిల్లర కోసం ముష్టడుక్కునైనా సంపాదించుకోండి. కానీ ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చెప్తున్నారు కదా, తొందరలోనే ఉంది. మిమ్మల్ని ఎవరు ఎక్కడి నుంచి ఇలా మాట్లాడుతున్నారని ఐడెంటిఫై చేసి మరి ఒక్కొక్కడికి 10 రూపాయలు బిచ్చవేసి మరి మిమ్మల్ని తీసుకొచ్చేటువంటి పని ఉంటుంది. డెఫినెట్గా చేయాలి. మీరు కనుక మీకు నిజంగా దమ్ము ధైర్యం అనేది ఉంటే మీరు పిఠాపురంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు అక్కడికి వచ్చి ప్రజల మధ్యకు వచ్చి ఎస్ పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారు ఈ తుఫానుకు సంబంధించి కావచ్చు అసలు పిఠాపురాన్ని ఏమీ చేయలేదనే మాట్లాడే దమ్ము ఉంటే అక్కడ రండి, మాట్లాడదాం. అక్కడికి వచ్చి మాట్లాడే ధైర్యం చేయండి. ఇదేంటి అని చెప్పి చూపించే ప్రయత్నం చేయండి. ఇవి ఉండదు. మనది మాత్రం అక్కడ గడుక్కోం కానీ పక్కోళ్ళది మాత్రం మొత్తం తుడిసేస్తాం అనుకునే టైపు అనమాట. తుఫాన్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు ఎంతో మంది ఇబ్బందులు పడుతుంటే బెంగళూరు ప్యాలెస్లో కూర్చుని సోది చెప్పడం కాదు పరిపాలన అంటే. తుఫాను బాధితులను పరామర్శించడం అంటే పొలాల్లో సెట్లేసి రెడ్ కార్పెట్ మ్యాట్లేసి వాళ్ళని పొలాల్లో నుంచో పెట్టి అక్కడ పెద్ద స్టేజ్ వేసి కింద నుంచి పరామర్శించడం కాదు. పరామర్శించడం, వాళ్ళని ఆదుకోవడం అంటే. అర్థమవుతుందా? మనం ఏదైనా మాట్లాడితే ఎదటోడు కూడా జనాలు చూసుకుంటారు. సోషల్ మీడియా ఉంది, వాళ్ళు తిరిగి గట్టిగా మాట్లాడితే మనం అన్నీ ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలనే ఇంగిత జ్ఞానం ఉంటే ఈ 10 రూపాయల బ్యాచ్, పేటీఎం బ్యాచ్ కాస్త కూస్తో తగ్గి చూసుకుని చేస్తే బెటర్ ఏమో. లేకపోతే మీకు సోషల్ మీడియా కాదు, పిఠాపురం ప్రజలు రండిరా. ఈసారి చాలా బలమైనటువంటి చెప్పులు కూడా మీరే సెలెక్ట్ చేసుకోండి. మంచి చెప్పులు తెచ్చుకుంటే మీకు చెప్పుతో ఎలా కొట్టి సమాధానం ఇస్తారు అనడానికి పిఠాపురం ప్రజలే ఈ పేటీఎం బ్యాచ్కి సమాధానం ఇస్తారు.